వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, తన కృపతో మిమ్మల్ని దాచునుగాక. ప్రేమిని వల్లరా, ఈరోజు దేవుని సహాయం లేకుండా, దేవునికి అనుగ్రహం లేకుండా మనం జీవించలేము. కానీ ఈరోజు ప్రతి మనుషుడు కూడా అనేక మందిని గమనిస్తే, నా సంపద, నా ఆస్తిపాస్తులు, నా బంధు బలగము, నా శరీర బలము నన్ను ఆదరిస్తుంది అన్నట్లుగా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ జ్ఞానవంతులు ఏం చేస్తారో తెలుసా? ప్రతి దినములు గడుస్తూ ఉంటే శత్రువు మనల్ని తరుగుతూ ఉంటాడని, శత్రువు వారిని పడకుండా మనము బంధకాలలో చిక్కుపడకుండా ఉన్నట్లు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఈ దినాన్ని గడపడానికి అనేక మంది ఇష్టపడతాడు దేవుని బిడ్డలో. ఈరోజు తప్పనిసరిగా దేవుని సహాయాన్ని కోరుకోగలిగినప్పుడే నీ జీవితము ఉన్నతంగాను సజావుగాను ముందుకు సాగుతుంది. ఈ దినమంతట్లో కూడా నీకు చేయాలని దేవుడు కలుగు చేస్తాడు. కానీ ఈరోజు ఎంతమంది దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు? ప్రేమినులరా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట 59వ కీర్తనలో ప్రత్యేకించి దావీదు రాసి అంటాడు. 59వ కీర్తనలో 1వ వాక్యంలో, ఇక్కడ చూడండి, ఎవరు సహాయాన్ని కోరుతున్నాడు అంటే మనుషుల సహాయం వ్యర్థమని, మనుషులు మనకేమి చేయగలరని ఎరిగిన దావీదు, నా దేవా, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, నన్ను తప్పించుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు లోకములో సంచరిస్తూ ఉన్నాను, లోకానుసారముల జీవితము నేను జీవించకుండా ఉన్నట్లు, లోకపరముల స్థితి నన్ను అంటకుండా ఉన్నట్లు నీ మెండైన కాపుదల నాకు దయచేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కాపుదల నాకు కావాలి. నీ బలిష్టమైన రెక్కల కింద నేను భద్రపరచబడి ఉంటేనే నా శత్రువుకి నేను కనబడకుండా, వాడికి చిక్కకుండా ఆదరించబడతాను. కాబట్టి ఈ దినమంతా నేను క్షేమము కలిగి ఉండాలంటే నీ ఆదరణ కావాలి. నీ కనుదృష్టి నా మీద ఉంచు అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. దావీదుని అనేక మంది శత్రువులు హతము చేయాలని, ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఎంతోమంది శత్రువులు దావీదు మీద కత్తిగడుతూ ఉన్నారు. కానీ దావీదుకున్న ఆ సైన్యాన్ని చూసో, ఆ యుద్ధ బలాన్ని చూసో ఆయన మురిసిపోవట్లేదు. కానీ దేవుడే నాకు బలమై ఉన్నాడు గనక నా శత్రువు నాకేమి చేయలేడు. ఎందుకు? ఉదయం లేచి నేను దేవుని యొక్క బలములో ప్రభావం వెతుకుతున్నాను కాబట్టి ఆ బలము ప్రభావము నన్ను ఆదరిస్తూ ఉంది. దినములు జరుగుతున్న కొలది నా జీవితాన్ని బలపరుస్తూ ఉన్నాడు, నా బ్రతుకుని స్థిరపరుస్తూ ఉన్నాడు, ఆ కాపుదల మెండుగా దయచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు చేసే ప్రతి కార్యము కూడా సఫలీకృతము చేయబడాలి అంటే నీ సహాయము కాదు, నీ బంధువుల సహాయము కాదు, కానీ నీ దేవుడే నీకు సహాయకుడే నీ చేతులకు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకుండబడ్డ ఏ సమస్య అయినా తొలగించబడాలంటే దేవుని సన్నిధికి నువ్వు రావాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. మీ సమస్యలు తొలగించబడాలంటే దేవుడు నీకు సహాయకుడే నీ చేతులేక రావాలని దావీదు రాస్తున్నాడు. మరి ఈరోజు ఏ సహాయాన్ని కోరుకొని ముందుకు వెళుతున్నావు? దేన్ని చూసుకొని బలపరచబడుతున్నావు, ధైర్యంగా ఉంటున్నావో తెలియట్లేదు. నీకు ఉండబడ్డ బలాన్ని చూసుకోను, ఈ లోకపరమైన ఆస్తిపాస్తులను చూసుకోను, ఏదో ధైర్యంగా ఉంటున్నానులే అనుకున్నావేమో. దేవుడి కాపుదల లేకుండా ఒక దినాన్ని మన జీవితంలో దొరికిపోదు.
దేవుని యొక్క కాపుదల కావాలి, దేవుని యొక్క సహవాసానికి కావాలి. మనుషుల సహవాసం ఉండొచ్చేమో, బలాఢ్యుల యొక్క సహాయం నీకు ఉండొచ్చేమో, కానీ ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని సహాయం లేకుండా నీ జీవితం ముందుకు సాగదు, నీవు ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. గనక దావీదు ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాట, నా దేవా నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించు. ప్రతి దినము వాడు పొంచి ఉన్నాడు నన్ను కబళించడానికి. ఏ క్షణమన ఏ విధంగా నన్ను దూరం చేయాలో వాడు ప్రయోగాలు నా మీద చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రేమని వల్లారా, దేవుడి నుంచి దూరం చేయడానికి ఎన్నో ప్రయోగాలు నీ మీద జరుగుతూ ఉంటాయి. ఎవరి ద్వారానో దేవుని సన్నిధికి రానివ్వకుండా నిన్ను ఆపడానికి అనేక ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అవి గుర్తెరగాలి. అవి గుర్తెరిగిన రోజు నువ్వు తప్పించబడే కృప దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని చేతినేడికి నువ్వు రావడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో దేవుని యొక్క భద్రత కాపుదల తప్పకుండా నువ్వు కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డారా, నా బలము నా బలకం అనుకుంటూ పరిగెత్తున్నావేమో, ఏ క్షణంలో వాడు నిన్ను కాటు వేస్తాడో తెలియదు. ఏ క్షణమున వాడు నిన్ను కబళిస్తాడో తెలియదు. వాడి చేతి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే దేవుడే నీకు సహాయమై ఉండాలి, దేవుడే నీకు బలమై ఉండాలి. ఈరోజు అనేక విషయాలు చూసుకుని ధైర్యపడుతూ ఉంటారు కొంతమంది. భర్తను చూసుకునే భార్య, భార్యను చూసుకునే భర్త, నాకుండబడ్డ బంధు బలగము, నా రక్త సంబంధికులు, నా వారు అనుకుంటూ మనుషులను చూసి మునిసిపోతూ ఉంటారు. ఎంతమంది నీకు కాపుదలున్నా వాడు ఏదో ఒక రూపంలో నేను కబళించడానికి ఇష్టపడతాడు. వాడి నుంచి తప్పించబడంటే నీ మనుషులు, నీ బంధు బలగము కాదు, కానీ దేవుడే దేవుడి ద్వారా నువ్వు తప్పించబడాలి. దేవుని ద్వారానే మరొక దినాన్ని నువ్వు కలిగి జీవించాలి. ఈరోజు వరకు మన జీవితాన్ని ముందుకు సాగిస్తూ మరొక దినాన్ని మన చేతులు అనుభవించామంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆయన నీ పట్ల చూపిస్తున్న అపారమైన కృప, ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, ఎవరి సహాయాన్ని కోరుకోవడానికి నిద్రలేస్తున్నావో, ఎవరిని అర్థిస్తున్నావో, ఎవరి సహాయాన్ని కోరుకున్నావో ఆలోచించాలి. అనేక మందిని గమనిస్తే నా కడుపే నాకు దేవుడు అన్నట్లుంటుంది పరిస్థితి. తృప్తిగా తింటానే దేవుణ్ణి మర్చిపోయే రకాలు చాలా మంది ఉన్నారు. అది బ్రతుకు కాదు. మీకు తినడానికి కానీ బ్రతకడానికి కానీ దేవుడు కృపనిచ్చాడు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు ప్రసంగిలో, అన్నపానములు పుచ్చుకొని తృప్తి చెందుట కూడా దేవుని యొక్క వశములో ఉంది అంటాడు. అన్నపానములు పుచ్చుకోవాలన్నా, దాన్ని బట్టి తృప్తి పొందాలన్నా దేవుని చిత్తంలో ఉంది. అనేక మంది మనకు తెలిసి భోజనం కానీ కూర్చొని కూడా హతులైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకని? కారణం ఏంటి అంటే అది నీకు అర్హత లేదు. అది గమనించగలగాలి. ఈరోజు ప్రతిదానికి దేవుడు మహిమపరచబడాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి లాయరు, మన బంధువేతనం. ఆయనైతే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించకుండా ఏ చిన్న విషయం కూడా చేయడం ఆయనంటే చాలా ఇష్టం నాకు. ఎందుకు అంటే ఏ విషయంలో కూడా దేవుణ్ణి మహిమపరచకుండా ఏది కూడా చేయడానికి ఇష్టపడ్డా. కారణం ఏంటంటే ఈ క్షణం బ్రతుకున్నామంటే దేవుని యొక్క మహాకృప, ఆయన కాపుదలంతా కనబట్టి నేను బ్రతుకున్నాను. అందుని బట్టి దేవుడు మహిమపరచబడాలి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో శత్రువు నీ మీద దాడి చేసి ఏదో ఒక విధంగా దేవునికి దూరం చేయాలనేది వాడి ఉద్దేశము. వాడి నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈ లోకంలో ఎవరు కుమార్చమో కాదు, దేవుని చేతిలోనికి నువ్వు వచ్చినప్పుడే తప్పించబడతావు, విడిపించబడతావు, దేవుని కాపుదల్లో ఉంటావు. గనుక ప్రియ దేవుని బిడ్డరా, ఎవరు సహాయాన్ని కోరుకొని ఈ దినాన్ని నువ్వు గడపడానికి ఇష్టపడుతున్నావో తెలియదు, కానీ దేవుడైతే అంటాడు, దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో ఎవరు కూడా భూమి మీద బ్రతకలేదు. దేవుని సహాయం కావాలి. గనుక దావీదు చిన్నతనం నుంచి కూడా
దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతికేవాడు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడిని మహిమపరచడానికి ఇష్టపడేవాడు. ప్రియమైన వాళ్ళారా, ఏ స్థితిలో ఉన్నా ఇది ప్రభు చిత్తమేమో, ఇలాగ నేను జీవించడానికి దేవుడు ప్రత్యేకత అనుకునేవాడే. కానీ ఎందుకు నా బ్రతికి ఎలాగ మారింది, నా బ్రతికి ఇంతేనా, నాకు ఆదరణ లేదా, నన్ను కనికరించేవాడు లేరా అని ఏ రోజు కూడా అనుకునేవాడు కాదు. కానీ దావీదుకు తెలిసింది ఒకటే, ఏంటి అంటే ఇలాగ నా జీవితంలో జరిగిందంటే ఇది ప్రభు చిత్తమే. ప్రభువుకు తెలియకుండా ఏది కూడా మన జీవితాల్లో జరగదు. నేను దినంలో 3వ ఆరాధనలో ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, సార్ భయం వేసిపోతుంది సార్ అంటే, ఏంటమ్మా అంటే, మరలా కరోనా వచ్చిందంటే భయంకరంగా ఆయా ప్రాంతాల గురించి ఆమె చెప్తూ ఉంటే నేను ఒకటే చెప్పాను, భయము అనేది ఎవరి ద్వారా కలుగుతుందంటే అది అపవాద ద్వారా కలిగేదే భయం అనేది. గమనించాలి. మన హృదయంలో భయం చోటు చేసుకుంది అంటే కారణం ఏంటి తెలుసా? దేవునికి దూరంగా ఉంటేనే నిన్ను భయపెట్టేవాడు నీకు చెరువులోకి వస్తాడు, గుర్తెరగాలి. దేవునికి చేరువలో ఉండేవాడు దేనికి భయపడడం. ఎందుకు అంటే వాక్యమే చెప్తుంది, నీ ప్రక్క 1000 మంది కూలినా, కుడి పక్క 10,000 మంది కూలినా నీకు అపాయము రాదు. ఈ మాట పట్ల ఎంతమంది ధైర్యం వహిస్తారో తెలియదు. కానీ దేవుని సహాయాన్ని కోరుకునేవాళ్ళు ఈ మాటను బట్టి ధైర్యం వహిస్తారు, నిబ్బరంగా ఉంటారు. నా జీవితంలో ఏం జరిగినా ప్రభు చిత్తం లేకుండా ఏం జరగదు అన్న ఆలోచన కలిగి ధైర్యంతో ముందుకు సాగుతారు. నేను దినంలో అంటుంది, నాకు చాలా భయం వేసింది సార్, బిడ్డలో పరిస్థితి అది అంటే. నువ్వు భయపడ్డావంటే కారణం ఏంటి తెలుసా? వాడు నీకు దగ్గరకు వచ్చి భయపెడుతున్నాడు. వాడు నీ భయము నిన్ను కబళిస్తుంది, నీ భయము నిన్ను పట్టి పీడిస్తుంది, భయాందోళనకు గురి చేస్తుంది. దేవుని ఎరిగిన వాడు, దేవునిలో పరిపూర్ణంగా ఉండేవాడు, దేవుని పట్ల విధేయత కలిగిన వాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు ఏ స్థితి కలిగినా భయపడ్డానికి భయపడ్డా. ఎందుకో తెలుసా? సర్వలోకానికి సృష్టికర్తల దేవుడు నీకు దేవుడిగా నిలిచాడు, నీకు కాపరి ఉన్నాడు గనక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏది నీ జీవితంలో సంభవించినా దేవునికి తెలియకుండా ఏది నీ బ్రతుకులో జరగదు. నేను జనంలో చెప్పిన ఈ మాట, నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా నీకు అపాయము రాదు అన్నాడు. ఆయన ఏమన్నా అబద్ధం చెప్పేవాడా? కాదే. అని యథార్థవంతుడు. నీ జీవితంలో ఏం చేయాలో దాన్ని చేయడానికి ఇష్టపడే చెప్తాడు. ప్రియదేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అంటాడు, ఇది నా జీవితంలో జరిగిందంటే ఇది ప్రభు చిత్తమే, ప్రభువుకు తెలియకుండా నా బ్రతుకులో ఏం జరగదు. కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు అంటాడు. ఎందుకో తెలుసా? నేను సహాయము కోరుకున్నది ఎవరిని అంటే నన్ను సృష్టించిన సృష్టికర్త సహాయాన్ని కోరుకుంటున్నాను. కాబట్టి ఆయన సహాయాన్ని కోరుకునేవాడు ఎప్పుడు భయపడ్డు, దేనికి చెడియడు. ఏది జరిగినా ప్రభు చిత్తం లేకుండా నా జీవితంలో జరగదు అని దావీదు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు కొన్ని విషయాల్లో కలవరపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఏమైపోతుందో నా బ్రతుకు అన్నట్లుగా ఉంటుంది, ఏమైపోతుందో నా బిడ్డల బ్రతుకు అనుకుంటాం, ఏమైపోతుందో నా భార్య నా బిడ్డల బ్రతుకు అనుకుంటాం. నీ కుటుంబంలో దేవుని సహవాసం ఉంటే, నీ కుటుంబము దేవుని పక్షాన ఉంటే ఏమండి, ఆయన అంటాడు, నీ గుడారములకు ఏ తెగులు సమీపించదు. దేవుని స్తోత్రం. నీ గుడారములో ఏదైనా జరిగిందంటే దేవునికి దూరంగా ఉంటేనే నీ కుటుంబంలోకి వాడు ప్రవేశిస్తాడు, నీ కుటుంబంలోకి వాడు ప్రవేశిస్తాడు. ప్రేమని వల్ల ఒక ఇల్లు చాలా చక్కగా కడతారు, చాలా అందంగా అలంకరిస్తారు.
కానీ ఆ ఇంట్లో దీపపు కాంతి లేకపోతే ఎవడైనా నివాసం చేయగలడా? ఉండడానికి భయపడతాడు. అలాగే నీ జీవితము లోకపరంగా ఎంతో అందంగా అలంకరించుకోవచ్చు. దేవుని యొక్క సన్నిధి అనేది నీ చేతులు లేకపోతే ఎవరు ప్రవేశిస్తారో తెలుసా? నీలోకి అపవాది ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి నీ బ్రతికేమైపోదు తెలుసా? నిన్ను నీవే చూసి భయపడుతుంటావు. నిన్ను చూసిన వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకో తెలుసా? నీ అజ్ఞానపు స్థితి అలాంటిది. ప్రేమని వల్లరా ఎలాంటి సహాయం కోరుకొని ఈరోజు ధైర్యం వహిస్తున్నావో ఆలోచించగలగాలి. ఈరోజు నువ్వు నీ జీవితంలో మరొక దినాలు చవిచూసావంటే దేవుడి నీకు జీవితంలో సహాయకుడే వచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నిన్ను భయం పీడిస్తుందంటే దేవునికి దూరంగా ఉన్నావు. దేవునికి చేరువలో ఉండేవాడు, దేవుని మాట వినేవాడు, దేవునికి ఇష్టడుగా ఉండేవాడు ఏ స్థితిలో కూడా భయపడడానికి ఇష్టపడ్డాం. ఎందుకని? ఇల్లు తట్టి ముందుకి నడిపించే దేవుడు నీకు సహాయకుడయ్యి నీ చేపెట్టి నడిపించడానికి ఇష్టపడతాడు. నీ ఆపదకు ముందు నీ తండ్రి నిలబడతాడు. నీ ఆపద ఆహ్లాదకరంగా మార్చి ఆపద ఆయన ఎదురిస్తాడు. గనుక ఎలాంటి ఇబ్బందులు నీకు చోటు చేసుకున్నా వాటి నుంచి విడిపించడానికి దేవుని యొక్క సన్నిధిని కావాలి. గనక దావీదు అంటాడు, నా దేవా, నా శత్రువుల చేతులను నన్ను తప్పించమా. ఒకానొక రోజు దావీదు రాజు అయిన తర్వాత ఫిలిష్తీయులు దావీదు మీదకి దండెత్తించారు. ఫిలిష్తీయులకు తెలుసు దావీదు మహాబలాఢ్యుడు అని. గొలియాతుని హతం చేశాడు, సింహమునే చీల్చి పడేశాడు, ఎడగబంటుని చంపాడు. అలాంటి బలాఢ్యుడిని ఎదిరించడానికి మరలా వచ్చారు ఒకరోజు. కానీ దావీదు సైన్యము వైపు చూడకుండా తిరిగి ఆలయములోనికి వెళుతూ ఉన్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు. సైన్యం తరుముతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన అనుకుంటే, దావీదుకు తెలుసు నేను ఎక్కడికి వెళితే నేను చేయము కలుగుంటాను. ఆయన కార్యానికి ముందు దావీదు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి దేవుని సముఖంలో మోకరిల్లి అడుగుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నా శత్రువు నా మీద దాడి చేయడానికి వచ్చాడు, నేను జయించగలనా? ఓడిపోతానా? నీ సన్నిధి నాతో ఉన్నంత కాలం నాకు జయమే కానీ అపజయము కలగదు. ప్రభువా, నీ మాట నాకు సెలవు అంటే అంటాడు, నా కుమారుడా దావీదు, నీవు వారిని జయిస్తావు, నువ్వు ధైర్యంగా ముందుగా సాగు అన్నాడు. వెంటనే కత్తి తీసుకొని సైన్యం మీద వెళుతుంటే వీళ్ళు యుద్ధము చేయకముందే వాళ్ళు పారిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? సైన్యం అంటుంది, రాజా మనం చూసి చూడు సైన్యం పారిపోతుందంటే దావీదు అంటాడు, మనం చూసి పారిపోవడం కాదు, మన ముందున్నాడు యుద్ధశూరుడైన యెహోవా. ఆయన చూసి అపాయము మనం చూసి పారిపోతూ ఉంది. ఆయన చూసి అపాయం మన మీద దాడి చేయకుండా ఆయన చూసి పారిపోతూ ఉంది. మన ముందు మనకు ఆపద రాకుండా, శత్రు మనల్ని కబడించకుండా, వాడి చేతిలో పడకుండా యెహోవాయే మన ముందు యుద్ధశూరుడై నిలబడ్డాడని ధైర్యం చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో నీ ముందు ఎన్నో సమస్యలను కబడించడానికి ఇష్టపడవచ్చు. నిన్ను కబళించి దేవునికి దూరం చేసి నిన్ను అంధకారంలో త్రోసివేయడానికి వాడు అనేక రకాల ప్లాన్లు వేయచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ పక్షాన దేవుడున్నాడన్న విశ్వాసంతో ముందుకు సాగితే నీ బ్రతుకు దినమంతా నీకు చేయమే కానీ అపచేయము నీ చేతులేక రాదు. అది గుర్తెరగాలి. ఎంత వాక్యం విన్నా ఈరోజు క్రైస్తవుల యొక్క బలహీనత ఏంటో తెలుసా? ఎదుటివారి మాట విని హృదయంలోకి భయాన్ని చోటు చేసుకునే స్థితిని కలుగు చేసుకుంటారు. దేవుడు చెప్పిన వాగ్దానానికి మటుకు కట్టుబడడానికి ఇష్టపడరు. అనేక మంది అంటారు, మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేస్తే దేవుడు చేయాలి, అంతా దేవుడి మీద పెట్టేస్తే ఎలా కుదురుతుంది అంటారు. నేనైతే ఒక మాట చెప్పనా,
దేవుని చిత్తం లేకుండా గడ్డి పోగు కూడా నీ బ్రతుకులో తెగదు. అర్థమవుతుందా? దేవుని యొక్క సంకల్పం కావాలి. దేవుని ఉద్దేశం లేకుండా మరొక దినాన్ని నువ్వు అనుభవించలేవు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఇంకా వయసు ఉంది కదా, నేను ఇంకా చాలా వయసు ఉంది, నాకు ఇంకా బ్రతకాల్సింది. శత్రువుకి వయసుతో పని లేదు, మరణానికి వయసుతో పని లేదు. ఏ వయసు వారినైనా వాడు కబళిస్తాడు, కానీ వాడి చేతికి చిక్కకుండా, వాడి కంట పడకుండా ఉండాలని దేవుడి కవగిట్లోకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కవగిట్లో నువ్వు ఉన్నంత కాలము వాడి కంట పడకుండా నీ తండ్రిని దేవుడు నిన్ను కాపాడుకోవడానికి ఇష్టపడతాడు. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ప్రతి బిడ్డ చేతులు జోడిస్తూ ఉన్నాను. అదే దావీదు ఒక పట్టణం మీద దాడి చేయడానికి వచ్చిన శత్రువుల్ని తరవమని దేవుడే సెలవిచ్చాడు దావీదుకి. మీకు తెలిసిన మాట, చాలా సెలవు చెప్పాను ఈ మాట. కైలా అనే పట్టణం మీదకి శత్రువులు వచ్చారు. దావీదు, ఆ పట్టణానికి నువ్వు కొంచెం భద్రత కలుగు చేయి, నువ్వు వెళ్ళు, ఆ శత్రువుల మీదకు నువ్వు వెళ్ళు, ఆ పట్టణానికి క్షేమాన్ని కలుగు చేయమంటే పరిగెత్తాడు. దావీదును చూసిన శత్రువులు పారిపోయారు. ఆ శత్రువులు ఒక్కడ కూడా లేకుండా పరారైపోయారు. కానీ ఆ పట్టణస్తులు ఏం చేశారు తెలుసా? దావీదు శత్రువైన సౌలుకి వర్తమానం పంపారు. వెంటనే శత్రువైన సౌలు అంటాడు, దావీదు తప్పించుకొని వెళ్లకుండా గట్టి తాళాలు వేయండి, మంచి గేట్లు, పెద్ద గేట్లు వేసేయండి, పట్టణానికి గేట్లు వేయండి, వాడు తప్పించుకోకూడదు, నేను వచ్చి వాడిని చంపేస్తాను. ప్రేమిని వల్లరా గట్టి తాళాలు వేశారు. సౌలు కదిలాడు దావీదు చంపడానికి. వెంటనే దావీదు అంటాడు దేవునితో, మోకరిల్లి, నా ప్రభువా, ఇప్పుడు సౌలు వస్తాడా? వస్తాడు, నన్ను చంపుతాడు. మరి ఈ పట్టణానికి నేను న్యాయమే చేశాను, కానీ అన్యాయం చేయలేదే. మరి ఈ పట్టణస్తులకు ఎందుకు ఇంత ద్వేషం నా మీద అంటే, కృతజ్ఞత లేని మనుషులు, కృతజ్ఞత హీనులై ఉన్నారు. మేలు చేసిన వారిని మరిచిపోయే రకం ఈరోజు మానవులు. నేను ఒక మాట చెప్తాను, దావీదుకు చెప్పుంటాడేమో అనుకుంటాను. దావీదు, ఈ లోకంలోకి నేను వస్తే నన్నే కబళించి నన్నే సిలువకి అప్పగించారు. నేనే బ్రతుకునివ్వడానికి లోకంలోకి వస్తే బ్రతికించి నన్నే మరణానికి అప్పగించిన కృతజ్ఞత లేని మనుషులు నువ్వెంత? తప్పకుండా సౌలుకి నిన్ను అప్పగిస్తాడు, సౌలు నిన్ను చంపేస్తాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మననంటే దావీదు, దాక్కో, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటావు అక్కడికి వెళ్ళి దాక్కో. శత్రువు నిన్ను అపహరించకుండా, నిన్ను అంతం చేయకుండా ఉండాలంటే నువ్వు భద్రపరిచే స్థలం ఎక్కడైతే నీకుంటే అక్కడికి వెళ్ళి దాక్కోమన్నాడు. అలాగా ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభు, ఎక్కడికి వెళ్ళాలి? ఎంతకాలం నేను దాగి ఉండాలి? నేను సొంతగా వెళ్ళి ఎక్కడ దాక్కున్నా ఒకరోజు బయట రావాలి. ఆ రోజు అనేది నా శత్రువు కంటపడతాను, ఆడు చంపేస్తాను నన్ను. మరి నా పరిస్థితి ఏంటి? మళ్ళా ప్రభు అంటాడట, నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటావో, ఎక్కడికి వెళ్ళి నీ ప్రాణాలు దక్కించుకుంటావో అక్కడికి వెళ్ళు అని చెప్తున్నాడు. అలాగ చూసి దావీదు అంటాడు, నీకన్నా నా జీవితంలో నాకు దాగుచోటేది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకన్నా నా దాగుచోటేముంది? అపాయములో, ఆపదల్లో, రోగాలలో, శాపాలలో, వీటన్నిటి నుంచి తప్పించగలిగిన దాగుచోటు నువ్వే, నీకు తప్పక ఇంకో చోటు నాకు లేదు అని ఎక్కడైతే ప్రభుతో మాట్లాడుతున్నాడో అక్కడే మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నాడు. నీవు తప్పక నన్ను శత్రువు చేతుల నుంచి తప్పించేవాడు ఎవడు లేడు, అది నీ ఇష్టం. నీ చేతికి అప్పగించుకున్నాను, చంపుకుంటావో బ్రతికించుకుంటావో నీ ఇష్టమని అక్కడ మోకరిల్లాడు. ఆ ప్రజలంతా అంటున్నారు, మీరు మోకరిల్లాడు, ఇప్పుడు సౌలు వస్తాడు పట్టించేద్దాం అనుకున్నాడు. సౌలు వచ్చాడు, పట్టణంలో తిరుగుతున్నాడు. ఏడ్రా దావీదు అంటే అక్కడ కూర్చోన్నాడు, మోకాళ్ళు వేస్తున్నాడు. అక్కడ మన చేతికి అప్పగించుకున్నాడు, చేతులు ఎత్తేస్తాడు. చేతులు ఎందుకు ఎత్తాడు? దేవుని సహాయాన్ని కోరుకున్నాడు, మనుషుల సహాయాన్ని కోరుకోలేదు. దేవుని సహాయాన్ని ఎప్పుడైతే దావీదు కోరుకున్నాడో, నా దాగుచోటు నువ్వేనే ఎప్పుడైతే అనుకున్నాడో,
శత్రువులు కంటపడకుండా దావీదు దాచబడ్డాడు. దేవుని స్తోత్రం. సౌలు శత్రువుని సౌలు వచ్చాడు, సైన్యం వచ్చింది, దావీదుని వెతుకుతూ ఉన్నారు. దావీదు కనపడడం లేదు. ఎక్కడ్రా దావీదు అంటే ఇక్కడే ఉన్నాడు. ఏమయ్యాడు అంటే ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నాడు. ప్రతి ఇల్లు వెతికారు, ఏ ఇల్లు వెతికినా కూడా ఎక్కడ దావీదు కనపడలేదు. ఏమయ్యాడు అంటే ఏమయ్యాడు, తప్పించుకున్నాడు. ఏ విధంగా తప్పించుకున్నాడు? తప్పించుకోవడానికి వీలు కాకుండా గట్టి తాళాలు వేసాం. దావీదు ఎక్కడికి తప్పించుకోలేదు. మరి ఏమయ్యాడు ఇక్కడే మోకరిల్లు ఉన్నాడు. ఏమయ్యాడు సౌలు వెళ్ళిపోయాడు, సైన్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఆశ్చర్యపడిపోతున్నారు, దావీదు ఏమైపోయాడు అని. ప్రేమిని వల్ల శత్రువు దూరం అయిపోయిన తర్వాత దావీదు ఎక్కడైతే మోకరిల్లు ఉన్నాడో అక్కడి నుంచి పైకి లేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. పైకి లేచి నిలబడిన తర్వాత జనమనుకున్నారట, దావీదు దేవుడే తన దాచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు దేవుడే దావీదును దాచాడు. ఎందుకో తెలుసా? ఆయన శరణు వచ్చిన వారిని ఎన్నడూ చేయి విడిచే దేవుడు కాదు. అపాయకరమైన దినాలను కూడా ఆదుకోవడానికి సంసిద్ధుడు ఆయన శరణు కోరుకున్న వారిని ఎప్పుడు కూడా చేయబిడుచుకు అన్యాయస్తుడు కాదు గనక దావీదు అపాయ కాలంలో దాగుకునే చోటు దేవుడై ఉన్నాడు దావీదుకి. ఈరోజు దేవుని మాటను వింటున్న దేవుని బిడ్డ, అపాయకరమైన స్థితిలో కూడా నిన్ను ఆదుకోవడానికి నా ప్రభు సంసిద్ధుడై నీ చేతిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అనేక విషయాలు కలవరపడుతుంటావేమో, అనేక విషయాల్లో సోలిపోతుంటావేమో, ఎవరు నాకు ఆధారం అనుకుంటావేమో. మనుషులు నిన్ను ఎవరు కాపాడలేరు, కానీ నేను కనుగరించే ప్రభు అక్కడే నీకు కాపుదల చేస్తాడు. ఏ స్థితిలో నువ్వున్న ఆ స్థితిలోంచి నిన్ను రప్పించి తన కృపతో దాచడానికి ఇష్టపడతాడు. గనుక దావీదు అంటాడు, నా దేవా నన్ను కరుణించు, నా శత్రువుల చేతిలో చిక్కకుండా నన్ను ఆదరించి ఆదరణకర్తవు నీవే. నా జీవితం ఇంతవరకు ముందుకు సాగుతుందంటే దీనికి కారణం నీవే. దావీదుతో చెప్పిన దేవుడు నిన్ను కూడా ఆదరించడానికి ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సహాయాన్ని కోరు. నీ కుటుంబాన్ని దేవునిలో స్థిరపరచుకో. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డల క్షేమము కలిగి దేవుని కాపుదల్లో ఉంటూ మరొక దినము గడుస్తూ దేవుని కనుదృష్టిలో ఉంటూ అపవాది చేత చిక్కకుండా దేవుని కవిగుట్టో దాచబడే కృప దేవుడు మనకందరికీ కలుగు చేయనుగాక. కడుముద్దమా. స్తుతుల పైన ఆశ్చర్యుడా, సర్వశక్తివంతుడా, మా శత్రువు చేతపడకుండా కంటపడకుండా కాపాడగలిగిన కరుణా సంపూర్ణుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు దావీదు ద్వారా, ఆయన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచాడు, భద్రపరిచాడు. ప్రభా మీకే స్తోత్రాలు. గొప్ప దేవా, అపవాది ఏ క్షణములో ఏ నిమిషములో మమ్మల్ని కబడించి అంధకారంలో త్రోసివేయాలని ఎదురు చూస్తున్నాడు. వాడి కంటపడకుండా కాపాడగలిగిన సర్వశక్తిమంతుడు అని మాకు ధైర్యాన్ని ప్రసాదించావు. మీ మాటల ద్వారా అపాయము మాకు దూరం చేయగలిగిన సమర్థుడివి, మాకు చేరువలో ఉన్నావని విశ్వాస జీవితంలో బలపరిచే కృపను దయచేసిన కృపా సంపన్నుడా మీకు స్తోత్రాలు. మీరు లేకుండా ఈ లోకంలో ఏ మానవుడు బ్రతకలేడు ప్రభా. నీవు లేకుండా, మీ కనుదృష్టి లేకుండా ఎవడు కూడా ఈ లోకములో అపవాదిని, మా శత్రువైన అపవాదిని జయించలేము గనక వాడిని జయించే కృప మాకందరికి కలుగు చేయమని, ఏ చిన్న విషయంలో కూడా బలహీనులు కాక బలవంతులమై మీ పాదసన్నిధిలో చేరే కృప దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభ హృదయమును, ధైర్యమును, బలమును చేకూర్చి సమస్తము నా దేవుడి ద్వారా సమకూడి జరుగుతుందని విశ్వసించి మీకు నమ్మకంగా జీవించి కృప దయచేయమని, అలాగే ఈ ఆరాధనకు రాలేని బిడ్డలను దయతో క్షమించి తిరిగి దినములో మీ సన్నిధికి నడిపించుకోమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీ బలమైన మాటల ద్వారా ధైర్యాన్ని చేకూర్చారు. మీకే స్తోత్రాలు. ఈ ధైర్యాన్ని వేడక ప్రభా అపవాది కనుదృష్టి పడకుండా మీ కృప వెంబడి కృపతో నడిపిస్తూ కాపాడమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
ఆశీర్వాదం మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము, సన్నిధి అయిన కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరూ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి అపాయమును ఆహ్లాదకరంగా మార్చి ఆ నిత్యరాజ్యమును యుగ యుగాలు జీవించే కృప మనకందరికి కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.